హలో గైస్, మదరాసి ట్రైలర్ ఎలా ఉంది, అఫిషియల్ ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ వచ్చేసి మురుగదాస్, హీరో వచ్చేసి శివకార్తికేయ, హీరోయిన్ వచ్చేసి రుక్మిణి వసంత్. అసలు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చిందని గిట్ట తెలియదు, అదేవిధంగా హీరో ఎవరు గిట్ట తెలియదు నాకైతే. ఆ తర్వాత ట్రైలర్ ఓపెన్ చేసి చూస్తే శివకార్తికేయ గారు కనిపించారు హీరో. ఆహా, ఆ తర్వాత రుక్మిణి వసంత్ హీరోయిన్ కనిపించింది. అరే, అసలు ట్రైలర్ వస్తున్నట్టు సినిమా వస్తున్నట్టు గిట్ట నాకు తెలియదు. మరి నాలకనే చాలామందికి తెలియదు ఉండదు కదా, మరి వాళ్ళకి గిట్ట చెప్పేసి పోలే అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంతవరకు తెలియని వాళ్ళందరికీ చెప్తున్నాను, శివకార్తికేయ గారి కొత్త సినిమా ట్రైలర్ అఫిషియల్గా రిలీజ్ అయింది. సినిమా ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది అంటే, ఈ సినిమా అఫిషియల్ ట్రైలర్ టైటిల్ తగ్గట్టే ఈ సినిమా సంబంధించిన కథ నడుస్తుందని అనిపించేలా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో కొత్తతరమైన కథ కనిపిస్తుందా అంటే ఏమాత్రం ఉండదని నేనైతే భావిస్తున్నాను. కానీ సినిమా థియేటర్లో అది ఉండాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా సినిమా ట్రైలర్ చూస్తుంటే అంటే కొత్తదనంగా చూపిస్తారు, అంటే పాత కథని కొత్త డైరెక్షన్లో, అంటే చాలా కొత్త విధంగా చూపిస్తున్నారు. వేరియేషన్స్ కానీ దాంట్లో ఉండే స్కిల్స్ కానీ ఏవైనా చూస్తుంటే కొత్తగా అనిపిస్తున్నాయి. కథ ప్రకారంగా కాకుండా డైరెక్షన్ ప్రకారంగా చూసుకుంటే క్లియర్ కట్గా షార్ట్స్ అన్ని న్యూగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమాలో కథ ఎలా ఉండబోతుంది, ఏం కథ ఉండబోతుంది అనేది ఎగ్జాక్ట్గా అర్థమవుతలే, కానీ ఏదో చూపిస్తుంది, ఏదేదో జరుగుతుంది, కానీ తెలిసిన కథలానే కనిపిస్తుంది నాకైతే. కానీ సినిమా థియేటర్లో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 5th రిలీజ్ కాబోతుంది. అఫిషియల్ ట్రైలర్ గిట్ట రిలీజ్ అయింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ తర్వాత మీ అందరికి ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఓవరాల్గా టైటిల్ తగ్గట్టు ట్రైలర్ ఉంది కాబట్టి ట్రైలర్లో మనకి అనుకూలమైన డైరెక్షన్తో మంచి కథని చూపించబోతున్నాడని అర్థమవుతుంది. థియేటర్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఓవరాల్గా ఓకే, పర్వాలేదు అన్నట్టే ఉంది. ట్రైలర్ అయితే సూపర్ అనలేను, బాగుంది అనలేను, మరింకా బాగుందని చెప్పలేను, బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, కానీ నాకైతే నచ్చింది. ట్రైలర్ ప్రకారంగా అయితే నచ్చింది. సినిమాకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనే మైండ్లో అయితే రన్ అవుతుంది. ఓవరాల్గా ఓకే. మరి నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై